Hi everyone, welcome to CP Commerce for You YouTube channel. This is useful for who are doing MBA, MCOM and other commerce related students. Today we are discussing about the payment cashback period, right? It is in capital budgeting method. What is capital budgeting method? అంటే మన దగ్గర సో అండ్ సో అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాం, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు ప్రాఫిట్స్ వస్తున్నాయా, లాసెస్ వస్తున్నాయా అన్ని ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేస్తాం కదా. దట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్ బడ్జెటింగ్ మెథడ్స్. ఇన్ దిస్ వీ హ్యావ్ టూ మెథడ్స్, రైట్? దట్ ఈస్ ఎ ట్రెడిషనల్ ఆర్ నాన్ డిస్కౌంటెడ్ అండ్ అనదర్ వన్ ఈస్ time adjusted and discounted cash flow, right? It is in today we are discussing in payback period method, right? Payback period method is in traditional or non discounted method. Traditional or non discounted method have two types, right? One is a payback period method, another one is accounting rate of return. In this class we are discussing about the payback period method. It means if you are investing so and so amount, in how many years you are going to get your back money back. అంటే మనం ఒక దగ్గర సో అండ్ సో అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎన్ని ఇయర్స్ తర్వాతకి అమౌంట్ అనేది వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ 5 lakhs నువ్వు ఇన్వెస్ట్ చేసావు, 5 lakhs ఇన్వెస్ట్ చేస్తే మనకు అమౌంట్ అనేది రిటర్న్ వస్తాయి కదా. ఎన్ని ఇయర్స్లో అమౌంట్ అనేది మనకు రిటర్న్ వస్తాయి అని కనుక్కునే పీరియడ్ ఉంటుంది కదా. మనకి రిటర్న్ వచ్చే ఆ పీరియడ్ని పేబ్యాక్ పీరియడ్ మెథడ్ అని అంటాం అనమాట. హియర్ ఐ విల్ టేక్ వన్ ఎగ్జాంపుల్. ఇన్ కేస్ మనం 5 lakhs అనేది ఇన్వెస్ట్ చేసాము ఒక దగ్గర. 5 lakhs అనేది ఇన్వెస్ట్ చేస్తే ఫస్ట్ ఇయర్ అనేది ఒక 10 lakhs, సెకండ్ ఇయర్ 10 lakhs, థర్డ్ ఇయర్ 10 lakhs, ఫోర్త్ ఇయర్ 10 lakhs, ఫిఫ్త్ ఇయర్ 10 lakhs అనేవి వస్తాయి. 5 yearsలో మనకు మన 5 lakhs అమౌంట్ అనేది రిటర్న్ వస్తుంది అనమాట ఇన్ వన్ కేస్. సో సేమ్ అమౌంట్ ఇన్ అనదర్ కేస్ ఫస్ట్ ఇయర్ మనకు ఒక 5 lakhs ఇస్తారు, సెకండ్ ఇయర్ 20 lakhs, థర్డ్ ఇయర్ 20 lakhs. ఇక్కడికే మనకి ఏమంటారు 50 lakhs అనేది అయిపోయింది కదా. సో ఇక్కడ మనకి 50 lakhs రావడానికి 5 years టైం పట్టింది, ఇక్కడ 50 lakhs రావడానికి 2 years 3 years టైం పట్టింది. సో విచ్ మెథడ్ వీ హ్యావ్ టు చూస్? ఎవరైనా కూడా ఆబ్వియస్లీ తక్కువ పీరియడ్ ఉన్నదాన్ని చూస్ చేసుకుంటారు కదా. సో సెకండ్ ఆల్టర్నేటివ్ వీ హ్యావ్ టు చూస్, రైట్? వీ హ్యావ్ టూ మెథడ్స్. పేబ్యాక్ పీరియడ్ని క్యాలిక్యులేట్ చేయడానికి టూ మెథడ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఫస్ట్ది ఏమో వేర్ ద క్యాష్ ఇన్ఫ్లోస్ ఆర్ ఈవెన్, సెకండ్ వన్ ఈస్ వేర్ ద క్యాష్ ఇన్ఫ్లోస్ ఆర్ అన్ఈవెన్ అనమాట. హియర్ ఫస్ట్ వన్ వేర్ ద క్యాష్ ఇన్ఫ్లోస్ ఆర్ ఈవెన్. క్యాష్ ఇన్ఫ్లోస్ ఆర్ ఈవెన్ అంటే సేమ్ అమౌంట్ అనేది వస్తుంది అనమాట ఎవ్రీ ఇయర్, లైక్ దిస్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం సో అండ్ సో దగ్గర 5 lakhs అనేది అట్లా ఇన్వెస్ట్ చేస్తే ఎవ్రీ ఇయర్ మనకు సేమ్ అమౌంట్ అనేది ఇస్తారనమాట వాళ్ళు. దట్ ఈస్ కాల్డ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఆర్ ఈవెన్. ఐ విల్ టేక్ వన్ ప్రాబ్లమ్ హియర్. The cost of the project is 5 lakhs అనమాట. The cash inflows are 6 years for 1 lakh without payback period for ప్రాజెక్ట్. అంటే మనం ఇన్ కేస్ 5 lakhs అనేది ఒక దగ్గర ఇన్వెస్ట్ చేస్తే ఎవ్రీ ఇయర్ మనకు 1 lakh వస్తే ఎన్ని ఇయర్స్కి మనకు మన 5 lakhs అనేవి వస్తాయి. దట్ ఈజ్ ప్రాబ్లం అనమాట. సో హియర్ సొల్యూషన్ ఏమంటారు, ఫార్మ్ అనేది మళ్ళీ రాసుకోండి. Payback period is equals to a cost of the project by annual cash inflows, right? What is the cash of the project? Cash of the project అంటే మనం ఎంత అయితే అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నామో దట్ ఈస్ కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అనమాట, డివైడెడ్ బై కాస్ట్ ఆఫ్ ది యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లోస్. అంటే మనకి ఎవ్రీ ఇయర్ ఎంత అమౌంట్ అనేది వాళ్ళు రిటర్న్ ఇస్తున్నారు, దట్ ఈస్ కాల్డ్ యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లోస్ అనమాట. సో కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం, 5 lakhs, రైట్? 5 lakhs అనమాట. యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లోస్ అంటే ఎవ్రీ ఇయర్ మనకి ఎంత ఇస్తున్నారు, 1 lakh. సో 1 lakhs, 5 lakhs డివైడెడ్ బై 1 lakh, 5 zeros క్యాన్సల్, గెట్ క్యాన్సల్ ఈజ్ ఈక్వల్స్ టు 5 years, రైట్? అంటే 5 lakhs అనేది మనం ఇన్వెస్ట్ చేస్తే ఎవ్రీ ఇయర్ 1 lakh అనేది వస్తే 5 yearsలో మనకు మన 5 lakhs అనేవి వస్తాయన్నమాట, రైట్? అండర్స్టాండ్? సెకండ్ మెథడ్ ఈజ్ వేర్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఆర్ అన్ఈవెన్. అంటే ఎవ్రీ ఇయర్ మనకు డిఫరెంట్ అమౌంట్ అనేది వస్తుంది అనమాట, లైక్ దిస్ సెకండ్ కేస్ అనమాట. ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ అమౌంట్ అనేది వస్తుంటుంది అనమాట. అంటే తక్కువ ఇయర్స్లోనే మనకు వచ్చే అమౌంట్ అనేది మనకు వస్తుంది. సో హియర్ ఐ విల్ టేక్ వన్ ప్రాబ్లమ్. ద కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఈస్ 50,000 విచ్ హ్యాస్ బీన్ ఎక్స్పెక్టెడ్ 5 years. ద క్యాష్ ఇన్ఫ్లోస్ ఆర్ ది నెక్స్ట్ 5 years 24,000, 26,000, 20,000, 17,000, 16,000 respectively, right? We don't use any formula.
సింప్లీ ఒక టేబుల్ వేసి ప్రాబ్లం అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఫస్ట్ కాలమ్ ఈజ్ ఇయర్, క్యాష్ ఇన్ఫ్లోస్, క్యాష్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్. సో మనం ఎన్ని ఇయర్స్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ హియర్ 5 years, రైట్. 5 years అనేది వేసుకుంటాం అనమాట. నెక్స్ట్ క్యాష్ ఇన్ఫ్లోస్, ఫస్ట్ ఇయర్ 24,000, నెక్స్ట్ 26,000, థర్డ్ ఇయర్ 20,000, ఫోర్త్ ఇయర్ 17,000, ఫిఫ్త్ ఇయర్ 16,000, రైట్. ఇయర్ డైరెక్ట్ రైట్ అనమాట. నెక్స్ట్ క్యూములేటివ్ క్యాష్ ఇన్ఫ్లోస్. క్యూములేటివ్ క్యాష్ ఇన్ఫ్లోస్ అంటే ఏంటి? డైరెక్ట్ ఫస్ట్ ఇయర్కి నెక్స్ట్ ఇయర్ని యాడ్ చేయడం, రైట్. సో ఫస్ట్ ఇయర్ ఎంత? 24,000, నెక్స్ట్ ఉన్నది ఎంత? 26,000. 24,000 ప్లస్ 26,000 ఈజ్ ఈక్వల్స్ టు 50,000, రైట్. నెక్స్ట్ 50,000 ప్లస్ 20,000 ఈక్వల్స్ 70,000. 70,000 ప్లస్ 17,000 27,000. 87,000. 87,000 ప్లస్ 16,000 ఈజ్ ఈక్వల్స్ టు 1,03,000, రైట్. మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేసింది ఎంత? జస్ట్ 50,000. మనకు వచ్చిన అమౌంట్ ఎంత? 1,03,000, రైట్. మనం 1,03,000 తీసుకుంటామా ఇప్పుడు? నో కదా. ఓన్లీ మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంటే మనం తీసుకుంటాం. మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత? 50,000, రైట్. మనకు 50,000 ఎన్ని ఇయర్స్లో వస్తుంది? 2 yearsలోనే వస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ పే బ్యాక్ పీరియడ్ అనేది ఓన్లీ 2 years. ఓకే, మనం ఎంత అయితే అమౌంట్ పే చేస్తామో ఆ అమౌంట్ మనకి ఎన్ని ఇయర్స్లో వస్తుందో అదే మన పే బ్యాక్ పీరియడ్ అనమాట. సో టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది గైస్ పే బ్యాక్ పీరియడ్ మెథడ్, రైట్. వాట్ ఈస్ పే బ్యాక్ పీరియడ్ మెథడ్ అంటే మనం సో అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తే ఆ అమౌంట్ అనేది మనకి రిటర్న్ ఎన్ని ఇయర్స్లో వస్తుంది ఆ కనుక్కున్న పీరియడ్నే అకౌంటింగ్ పే బ్యాక్ పీరియడ్ అనమాట. ఓకే, ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ అనమాట. థ్యాంక్ యూ ఆల్.